డిజంగౌ తీవ్ర తుఫాను బలహీనపడుతోంది. ప్రస్తుతం ఇది అంటార్కిటికా వైపు వెళ్తోంది. అయితే హిందూ మహాసముద్రంలో పుట్టిన ఈ తుఫాను అదే సముద్రంలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా 4 రోజులుగా సముద్రంపై వర్షాలు కురిశాయి. ఇక కురవడానికి పెద్దగా మేఘాలు కూడా మిగలలేదు. ఇవాళ ఇది మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాలపైకి పెద్దగా మేఘాలేవీ రావట్లేదు. మన చుట్టుపక్కల బలమైన మేఘాలే లేవు. ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం అత్యంత ప్రశాంతంగా ఉన్నాయి. అందువల్ల మనకు ఎండలు బగ్గుమనడం ఖాయం. బంగాళాఖాతంలో గాలి సుడిలా తిరుగుతోంది. అక్కడేదైనా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉండొచ్చు. గాలి వేగం గంటకు 10 నుంచి 24 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గాలి వేగం గంటకు 10 నుంచి 16 కిలోమీటర్లుగా ఉంది. రాయలసీమ, కోసా కంటే ఉత్తరాంధ్రలో గాలి వేగం బాగుంది. తెలంగాణలో 7 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి. దక్షిణ తెలంగాణ కంటే ఉత్తర తెలంగాణలో కొంత గాలి ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఇవాళ ఎండలు దంచేస్తాయి. ఎక్కడా తేమ లేదు. విశాఖపట్నం బగ్గుమంటుంది. రాయలసీమ మొత్తం మండిపోతుంది. మధ్య తెలంగాణలో ఎండలు విపరీతంగా ఉంటాయి. హైదరాబాద్లో కూడా వేడి విపరీతంగా ఉంటుంది. ఇవాళ బయటకు పనులపై వెళ్లేవారు తప్పనిసరిగా తమతో నీరు ఉంచుకోవాలి. దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉండాలి.